మండే ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలుగు రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ కాస్త ఊరట కలిగించే వార్త చెప్పింది. నైరుతి రుతుపవనాలు క్రమంగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో రాబోయే 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వాతావరణం అస్థిరంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయని, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన జల్లులు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. వాతావరణ శాఖ వివరాల ప్రకారం నైరుతి రుతుపవనాలు ఇప్పటికే నైరుతి అరేబియా సముద్రం, ఆగ్నేయ అరేబియా సముద్రం, కొమరిన్ ప్రాంతం, బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ సముద్రం వరకు విస్తరించాయి. రాబోయే 3 నుంచి 4 రోజుల్లో ఇవి మరిన్ని ప్రాంతాలకు వ్యాపించే అవకాశాలున్నాయని తెలిపారు. మరోవైపు నైరుతి బీహార్ నుంచి జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిశా మీదుగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతుండగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోందని పేర్కొన్నారు. ఈ ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాల్లో 1 లేదా 2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. దక్షిణ కోస్తా జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగనుండగా రాయలసీమలో ముఖ్యంగా సాయంత్రం, రాత్రి వేళలో ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని తెలిపారు. అయితే వర్షాలు పడుతున్నప్పటికీ కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో వేడి, తేమతో కూడిన వాతావరణం మరో 2 రోజుల పాటు కొనసాగవచ్చని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పులు లేకపోయినా కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో రైతులు, మత్స్యకారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన అధికారులు ఉరుములు, మెరుపులు సంభవించే సమయంలో చెట్ల కింద నిలబడవద్దని, అత్యవసర పరిస్థితులు తప్ప బయట తిరగొద్దని హెచ్చరించారు.